శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. విశ్వావసనామ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. విశ్వావసనామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం 30/3/2025 అంటే 30వ తారీఖు మార్చి నెల 25వ తారీఖున రేవతి నక్షత్రయుక్త ఆ రోజున విశ్వావసనామ సంవత్సరం ప్రారంభమైంది. విశ్వావసనామ సంవత్సరం 7వ రాశి తులారాశి. ఈ తులారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ తులారాశికి ఎట్లా ఉన్నది మనం ఆలోచించాలి. ఈ తులారాశికి 6 గ్రహాలు 6 ఉన్నాయి. ఇది ఎంతో లాభదాయకం. ఈ తులారాశికి చాలా మంచి సమయం. అన్ని విధాలా బాగుపడటానికి మంచి అవకాశం ఉన్నది. మరి ఈ సంవత్సరంలో వచ్చినంత మంచి ఏ సంవత్సరంలో చూచి ఉండరు. కానీ ఉంటుంది ఎప్పుడో జీవితంలో. 100 సంవత్సరాల్లో ఎప్పుడు ఉంటుందో చెప్పలేము. మనం 100 సంవత్సరాలు బతుకుతామో, 50 సంవత్సరాలు బతుకుతామో, 30 సంవత్సరాలు బతుకుతామో, ఇట్లాంటి మంచి సమయం మనం చూస్తామో చూడమో అందరికీ అర్థం కానటువంటి పరిస్థితి. బతుకుంటే 100 సంవత్సరాలు ఏదో రోజు ఇటువంటి మంచి రోజు చూస్తాం. కానీ మంచి రోజుని సద్వినియోగం చేసుకోవటమా దుర్వినియోగం చేసుకోవటమా అనేది ఒకటి ఆలోచన ఉంది. ఈ దుర్వినియోగం సద్వినియోగం జరగాలి అంటే నీవు పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్ల సద్వినియోగం జరుగుతుంది. నీవు పూర్వజన్మలో చేసుకున్న పాపం వల్ల దుర్వినియోగం జరుగుతుంది. నీవు ఈ జన్మలో నువ్వు పుట్టిన తర్వాత చేయకూడని మహాపాపిష్ట పనులు చేయటం వల్ల కూడా వచ్చిన ఆదాయం దుర్వినియోగం అవుతుంది. అదే కాదండి, నువ్వు పుట్టావే, ఎవరికైతే పుట్టావో వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న పాపం వల్ల నీ ఆదాయం కూడా దుర్వినియోగం అయిపోతుంది. చూడండి, 3 రకాలు. ఆగామి సంచిత ప్రారంభాలు. పూర్వజన్మలో చేసింది కానీ, నువ్వు ఈ జన్మలో చేసింది కానీ, నిన్ను కన్నవాళ్ళు చేసింది కానీ, మంచా చెడ ఇది ఉంది. దీనికోసం బాగుంది కదా అని అహంకారపడద్దు. ఎందుకంటే ఈ రాశికి కుజుడు ఒకరు బాగున్నాడు. 6 గ్రహాలు బాగున్నాయి. గురువు కేతువు బాగాలేరు. గురువు అష్టమంలో ఉన్నాడు. ప్రాణకంటకుడు. ప్రాణం తీసినంత పని చేస్తాడు. ఎక్కడో నువ్వు ఏదో పని చేయరాని పని చేయొచ్చు. ఎందుకంటే ఎట్టా ఉంటుందంటే, ఒక పతివ్రత అయినటువంటి ఆడపిల్లని చెరిచాడనుకోండి, ఆమె ఖచ్చితంగా చెబుతుంది, నువ్వు జీలుపాలైపోతావు. మంచి నీకు బలం ఉంది, నీవు చేయడానికి అవకాశం దొరికింది, నీవు చెడు పని చేస్తే జీలుపాలుగా తప్పదు. ఎందుకంటే ఎప్పుడు కూడా భూదేవత అందరికీ తల్లి. తర్వాత నీ తల్లి ఎటువంటిదో, నీ చెల్లెటువంటిదో, పరస్త్రీ కూడా అటువంటిదేని దృష్టిలో పెట్టుకొని తొందరపాటు పనులు చేయకుండా, దేనివల్ల నష్టం జరుగుతుంది? పరస్త్రీ సాంగత్యం వల్ల, దురభ్యాసం వల్ల, జూదం వల్ల, ఇట్లాంటి వాటి వల్ల మనకు అపకారం జరుగుతుంది. ఇట్లాంటి టైముల్లో ఏం చేస్తారు? పరస్త్రీ వ్యామోహంతో ఆ మనిషి యొక్క భర్త ఇబ్బంది పడుతుంటే వాడిని కూడా చంపిన వాళ్ళు ఉన్నారు. నీకు సమయం ఆసన్నమైందిగా, అవకాశం వచ్చిందిగా, అప్పుడు చంపడం కూడా చంపచ్చు. నీవు మంచి చెప్పా కదా, నువ్వు ఆ పని చేస్తే నీ కర్మ నీది. నీ కర్మ నీ చేతులారా చూసుకుంటున్నావు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి మంచి టైము బాగుంది. ఈ తులారాశి తులారాశికి ఎట్లా ఉంది? ఈ తులారాశికి వచ్చేటప్పటికల్లా ఆదాయం 11, ఖర్చు 5 ఉంది. 6 రాజపూజ్యం, 6 రాజావమానం ఉంది. ఇట్లాంటి టైంలో మీరు సద్వినియోగం చేసుకోవాలి అంటే రాశి గోచారం 25 వంతులే జన్మలగ్న రీత్యా చూపించుకోండి. ఈ జన్మలగ్న రీత్యా కొన్ని పాపగ్రహాలని ఇబ్బంది పెడతాయి.
నీవు పాపం చేసినందువల్ల పూర్వజన్మలో ఈ ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఈ జాతకరీత్యా చేసే పూజలు కాకుండా వేరే కొన్ని దేవతా పూజలు ఉంటాయి. అవి చేస్తే ఈ పాపాలు నశించిపోతాయి. మానవ జన్మ దుర్లభమైన జన్మ. 33 కోట్ల జన్మలు ఎత్తిన తర్వాత మానవ జన్మ వస్తుంది. ఈ మానవ జన్మని సద్వినియోగం చేసుకోవాలి. అట్లా చేసుకోవాలి అంటే నువ్వు మంచి ఆలోచన చేయాలి. ఒక మంచి పట్టు చీర ఉందనుకోండి ఆడమనిషి, లేకపోతే బంగారంతో నేసిన చీరే ఉందనుకోండి, అది కనీసం ఓ 25 లక్షల రూపాయల చీర. నూలు చీర కట్టుకున్నట్టు కట్టుకొని నేల మీద కూర్చుంటావా? ఎట్లా పడితే అట్లా వాడతావా? అవసరమైనప్పుడే నలుగురిలోకి వెళ్ళినప్పుడే ఆ బంగారపు చీర కడతావు. అది బాగుంది కదా అని రోజు నూలు చీర కట్టినట్టు కడతావా? కట్టవు కదా. బంగారపు చీరని ఎట్లా వాడుకుంటున్నావో ఈ తులారాశి వాళ్ళకి మంచి సమయం ఆసన్నమైంది కాబట్టి, అష్టమ శని ప్రాణకంటకుడు కాబట్టి, నీవు చేసే పొరపాటు పనుల వల్ల, ఈ అష్టమ గురువు వల్ల, 8వ ఉన్న గురువు వల్ల నీకు అష్ట కష్టాలు సంప్రాప్తం అవుతాయి. ఎందుకంటే ద్వాదశాస్తమ జన్మస్థం శ్రీ మంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం అని, మరి ఉన్న చోటు నుంచి వెళ్ళిపోవటం, చేసే వృత్తి మానుకోవటం, ఎవరికి తెలియని చోటికి పోయి ఉండటం, ప్రాణం పోయే పరిస్థితి రావటం, ప్రాణం పోయే పరిస్థితి తప్పించుకోలేకపోవటం, ఇట్లాంటి సమస్యల నుండి తప్పించుకోవాలి. నీవు మంచిని సద్వినియోగం చేసుకొని పైకి రావాలి అంటే ముందు నీ జాతకం. ఈ జాతకంలో ఎట్లా ఉంది? జాతకంలో పాపగ్రహాలుంటే బాధలు ఎక్కువ ఉన్నాయి. ఈ బాధలు పోవాలంటే ఏం చేయాలి? జాతకం చూపించుకొని జాతకంలో చెప్పిన రీత్యాగా మీరు ప్రవర్తించండి. ఈ సంవత్సరం మీరు వెంటనే సంవత్సరాది రాకమునిపే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్తదాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని మీ మంచి సమయాన్ని బాగా వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోండి. ఈ రాబోయే విశ్వావసనామ సంవత్సరం, కొత్త సంవత్సరంలో ప్రత్యేకమైనవి, ముఖ్యమైనవి, వినాల్సినవి, పాటించాల్సినవి ఉన్నాయి. అవి చాలా కొద్దిలో ముఖ్యంగా చెప్తూ ఉన్నా. రాజకీయంలో సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులు ఎవరు కూడా ఒక పద్ధతిలో నిలబడే లక్షణాలు లేవు. రాజకీయ పరిపాలన చేయడానికి పరిపాలకులకి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. మిగతా మెంబర్స్ కానీ, మంత్రులు కానీ స్వార్థం కోసమని సమస్యలు తెచ్చిపెట్టే లక్షణాలు ఉన్నాయి. సరే, పరిపాలకులకి ఈ ఇబ్బంది ఉంటే, పరిపాలకులకు కొద్దిగా ఇబ్బంది ఉంటే, ప్రతిపక్షాలు మాత్రం దీన్ని బాగా గొడవ చేసి ముందు ప్రతిపక్షాలు పాలకపక్షం కొట్టుకోవటం, పాలకపక్షాలు కొట్టుకుంటే దాన్ని ఎగదోసి ప్రతిపక్షాలు అల్లరి చేయటం, ఇది ఒక సమస్య. కుటుంబ సభ్యుల్లో ఇవాళ ఉన్నటువంటి పెరిగిపోయినటువంటి ఖర్చుల వల్ల, ఆదాయం తక్కువ వల్ల, ఇవాళ వచ్చే ఆదాయం చాలకపోవటం వల్ల కుటుంబ కలహాలు బాగా వస్తున్నాయి. రెండోది. మూడోది ఏమిటంటే ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు పైకొచ్చినాయి. ఆ పైకొచ్చిన దేశాలు తనకంటే ఇంకో దేశం పైకి రాకూడదు కాబట్టి, రాకుండా పోవాలనే ఉద్దేశంతో పైకి వస్తూ ఉన్న ప్రభుత్వాల్ని అణగదొక్కి వాళ్ళే పై స్థాయిలో ఉండాలి అని చెప్పి, మరి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళని ఎగగొలిపి బాగా పరిపాలన చేస్తూ పైకొస్తూ ఉన్న దేశాలని అణచివేయటం కోసమై పైకొచ్చిన దేశాలు చిన్న దేశాలు చేత పైకి వస్తున్న దేశాల మీద యుద్ధం ప్రకటించి అన్ని దేశాలని నాశనం చేయటానికి కాండతో యుద్ధాలు జరిపే లక్షణాలు బాగా ఎక్కువైనాయి. ఇదివరకు మీరు చూచారు. మరి ఏమైంది? అమెరికా, రష్యా ఉన్నాయి. ఈ రష్యా బాగుంటే ఒకప్పుడు కొంత విడబడది. తర్వాత మరి రష్యాలో ఉక్రెయిన్ అనే ఓ భాగం దాంట్లోది. సరే, వాళ్ళకి తేడాలు వచ్చి గొడవలు పెంచుకోవటం ఎందుకని వాళ్ళు విడబడిపోయినారు.
సరే వాళ్ళలో వాళ్ళకి మళ్ళీ ఏదో కొద్దిగా గొడవ వచ్చింది. అయితే ధర్మంగా రష్యా విడగొట్టినటువంటి ఉక్రెయిను రష్యాని అణిచివేయాలనే ఉద్దేశం దానికే కలిగిందో, వేరే దేశాలు వాళ్ళని ప్రగల్భితే, వాళ్ళ ఎగ్గునిపితే వాళ్ళు యుద్ధానికి దిగారో తెలియదు కానీ అది పెద్ద యుద్ధం జరిగేది, ప్రపంచ యుద్ధం అవుతుందేమో అనిపించే పరిస్థితి వచ్చినప్పుడు ఉక్రెయిన్ సర్వనాశనం అయిపోయింది. ఇప్పటికీ ఇంత జరిగిన తర్వాత యుద్ధాన్ని ఆపటానికి కొన్ని ప్రపంచ దేశాలు పట్టుబడితే యుద్ధం ఆగింది. కానీ యుద్ధం జరిగింది, తర్వాత రష్యాని నష్టపరిచింది, ఉక్రెయిన్ నష్టపడ్డది. కానీ ఈ యుద్ధంలో కొన్ని దేశాలు మాత్రం బాగుపడ్డాయి. ఇట్లాంటివి చాలా జరగటానికి ఇప్పుడు బాగా అవకాశాలు ఉన్నాయి. ఇది రాను రాను ఉన్న ప్రపంచ దేశాల్లో సగం దేశాలు ఒక భాగం, సగం దేశాలు ఒక భాగం కనుక అయినట్లయితే ప్రపంచ యుద్ధం తప్పేటట్లుగా లేదు. అట్లాగే కుటుంబ సభ్యుల్లో సగం అటు సగం ఇటు అయితే కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. మన భారతదేశంలో పరిపాలకుల్ని అణిచివేయడానికి ప్రతిపక్షాలు ఇబ్బంది పెట్టడమే కాక, పాలక పక్షంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కానీ, నాయకులు కానీ వాళ్ళ స్వార్థానికి వాళ్ళకి తగినటువంటి ఆదాయం లేకపోవటం వల్ల పాలకపక్షంలో రెవల్యూషన్ వచ్చి పాలకపక్షాన్ని పడేయటానికి ప్రయత్నాలు జరిగి ఇట్లాంటివి రకరకాలైన నష్టాలు రావడానికి బాగా అవకాశం కనపడుతోంది. కాబట్టి ప్రకృతి విపత్తులు బాగా రావటానికి, విపరీతమైన వర్షాలు, విపరీతమైన ఎండలు, నదులు పొంగటం, మునిగిపోవటం, మరి పంటలు నాశనమైపోవటం, తినటానికి తిండి లేక ఇబ్బంది పడటం, పండిన పంట చేతికి రాకపోవటం, కష్టపడేవాడికి అంతా కష్టం చేసి పెట్టుబడికి కూడా తగినటువంటి ఆదాయం సగం కూడా, పెట్టుబడిలో సగం కూడా రాకుండా ఇబ్బంది పడటం, పరిపాలకులు సహాయం చేయలేకపోవటం, ఇట్లాంటి సమస్యల్లో ప్రపంచ దేశాలను కూడా కొట్టుమిట్టాడుతున్నాయి. మన దేశానికి కూడా అట్లాంటి ఇబ్బందులు వచ్చేటట్లుగా కనబడుతూ ఉన్నాయి. మన దేశం బాగా పైకి వస్తున్నది. ఇట్లాంటి టైంలో మన ఇబ్బందుల్ని ఇంకా అధికం చేసి ఇంకా కొంతమంది మనల్ని పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనబడుతోంది. కాబట్టి పాలకపక్షం, ప్రతిపక్షం, ప్రజలు బాగా ఆలోచించుకొని అందరూ మంచిగా ఉంటే మనం అందరం బాగుంటాం, అందరూ సుఖంగా ఉంటాం. స్వస్తి.